మనకైతే లోడ్ అయితే సెట్ అయిపోయింది శ్రీశైలంకి. కడియం నుంచి ఇక్కడ నుంచి అయితే మొక్కలైతే లోడింగ్ అయితే వెళ్తున్నాము. మనకైతే ఫస్ట్ ఫ్యాన్లో లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మన బండికి అయితే డీజిల్ అయిపోయింది. డీజిల్ మనకే నేను ముందే చెప్పా, అన్న డీజిల్ తక్కువ ఉంది సైడ్లో పోతే ఆగిపోద్ది అన్న అని చెప్తే మనకు 2 కిలోమీటర్లోనే ఉంది వెళ్దాం అన్నాడు. సరే వచ్చాను, ఇంకా అక్కడికి వచ్చేది కదా, ఇక్కడ కూడా వచ్చేస్తాను అనుకుంటే పైకి ఎత్తిపోయి పోయి ఏంటి ఎవరం ఏంటి పని ఏంటి ఈ బండి ఆగిపోతాం ఏంటి అది మొక్కం కూడా నా వల్లనే అంతానే. జాగ్రత్త అయితే మన కష్టాలు చెప్పినాయి. ఇంకా అన్న 1280 రూపాయలైనా 3 బిల్లులు. మన కష్టాలు తప్పినట్టే పంపు కొట్టాలంట. పంపు కొట్టాలా? అయిపోయింది రాయ్ అయిపోయింది. చూడండి ఇక్కడ పెద్ద పెద్ద మొక్కలు అయితే కంటైనర్ లోపలికి అయితే పెడతాన్నారు క్రైన్తో. ఓంలు, శివలింగాలు, లవ్ సింబల్. పట్టుకున్నా చూడండి, మొక్క అయితే ఇది వచ్చేసి 30 సంవత్సరాలు ఏజ్ ఉంటుంది దీనికి. దీని కాస్ట్ వచ్చేసి 6.5 లక్షలు అంటారు. మనకైతే లోడ్ అయితే ఇవ్వండి. సరే మనకైతే ఫస్ట్ అయితే జాలి వెళ్తారు. ఫస్ట్ అల్లేసి దానిపైన పెట్టేస్తారు చెట్లకి. చూడండి ఇక్కడైతే పడవ మొక్క బోట్ అనమాట. ఇది మినీ బోటు. ఎంత దీని రేటు? చూడండి ఇక్కడ లారీకి అయితే లోడ్ వేస్తున్నారు. అన్నీ ఏదో పెద్ద ఫుల్ ప్యాకింగ్ వేసినారంటే దానికి ఏదో పెద్ద కాస్ట్లీ మొక్క ఉంటుంది అది. చూడండి 2 మొక్కలే మనవి. ఎంత పెద్ద చెట్టు అక్కడ ఎత్తుకొని వచ్చేస్తున్నాడు. వేసే ఫోటో తీసుకోవాలంటే ఆగండి. టెంకాయ కొట్టేసి అయితే మమ్మల్ని అయితే పంపించేసినారు. మనమైతే బయలుదేరేసి ఇంకా శ్రీశైలం వరకు ఇంకా పోతా ఉండడమే. ఇంకా శ్రీశైలం ముందర అయితే కిట్టు అయితే ఉన్నాడు. కిట్టు దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తాం లాగు. చూడండి మన చిన్న బండి పెద్ద బండి, చిన్న ఏనుగు పెద్ద ఏనుగు, 2 ఏనుగులకి డీజిల్ పట్టించినాం. మీరు చిన్న ఏనుగు పెద్ద ఏనుగు. నాని అన్న తినమంటే తిన్నే తినలేదు. ఏదో నామకే వాసన వేసి కొద్దిగా వెతికిచ్చున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. చూడండి ట్రాక్టర్ అయితే
చెరుకులు తీసుకెళ్ళే ట్రాక్టర్. ఇంజిన్ తొట్టి సపరేట్ అయిపోయినాయి. దీన్ని చూడండి, జాగ్రత్తగా అయితే ఉండాలా. ఏ బస్ కలరా నీకు తిరునాళ్ళలో కొనేసారా కిట్టు? ఏ బస్ కల చెప్పు. 150 రూపాయలు కల్లా, 200 రూపాయలు కల్లా ఏది కల చెప్పు. బస్సులో కూడా పెట్టాను కదా నువ్వు. ఫుల్గా మంచి అయితే పడుతుంది. ఇంతవరకు బండి ఆపేసినాను. టైం అయితే 5:30 అవుతుంది. 5:30 అవుతుందని చెప్పేసి అలారం పెట్టుకొని లేచినా కానీ ఫుల్గా మంచి అయితే పడతానే ఉంది. తప్పదు, ఏదో వెళ్తూ ఉండాలా, జర్నీ అయితే సాగుతూ ఉండాలా. ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ కూడా కరెక్ట్గా కనిపించడం. ముందర వచ్చేది ఓల్వో బస్సు, ఆ బస్సు లైటింగ్ మిరపకాయల వాళ్ళు అయితే వేసుకుని వెళ్తుంటారు ఇటు సైడ్ నుంచి. మొత్తం పల్నాడు డిస్టిక్ మొత్తం అంతా క్రాస్ చేసి అంతా నమ్మకుంట దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నుంచి ముందుకైతే మనము శ్రీశైలం అయితే ఒక 85 కిలోమీటర్స్ అయితే ఉంది మొత్తము. ఇక్కడ రాసి పోసుకొని వచ్చేసాడు వీడు. 11 టన్నుకి వేసినారు. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇటు సైడ్. చూడండి మన బండి అయితే ఇక్కడ ఆపేసినాము. చూడండి మార్నింగ్ ఇక్కడైతే చిన్న చిన్న గోలు అయితే అరుస్తుంటే ఎంత బాగుందో. ఇటువంటి వాటర్ రిజర్వాయర్ ఇది. చూడండి కుంట నుంచి మనం బయలుదేరిన వెంటనే ఇట్లా ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి డోర్నాల వెళ్ళేసి డోర్నాల చెక్ పోస్ట్ వస్తుంది. డోర్నాల చెక్ పోస్ట్లో నుంచి బయలుదేరుతాము. మళ్ళీ ఫుల్ ఘాట్ సెక్షన్. డీజిల్ అయితే 4,000కి అయితే కొట్టించేసుకున్నాము. ఇదైతే ఇక్కడ డోర్నాల్ ఇది. ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ షురూ అవుతుంది. చూడండి ఇదైతే డోర్నాల. ఇక్కడ నుంచి రైట్కి అయితే మనకి కనిపిస్తుంది కదా ఆర్చ్. దగ్గరలో శివరాత్రి అయితే ఉంది కాబట్టి ఇంకా ఉత్సవాలు చేస్తారు. దానికోసం అయితే మొత్తం పెయింటింగ్ వేస్తున్నారు. ఇక్కడైతే చెక్ పోస్ట్ ఉంటుంది. మనం చెక్ పోస్ట్లో అయితే ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే 100 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. థ్యాంక్ యూ. ఇంకైతే ఇది ఫారెస్ట్లో అయితే వెళ్తాం కదా, దాని గురించి అయితే మనకి ఇది వచ్చేసి మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి. చూడండి ఇది ముక్కాల రోడ్డు. మొత్తం అయితే ఆపోజిట్లో ఏదన్నా పెద్ద వెహికల్స్ ఏదైనా వచ్చినాయంటే మనకి పాస్ అవుతుంది. కానీ సగం రోడ్డు అంటే కొంచెం ఫుల్ సైడ్ చెట్లన్నీ తగులుతాయి అన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ అంటే ఇంకా ఫుల్ డౌన్ ఉంది కాబట్టి ఇంకా పెద్ద పెద్ద డౌన్లు అన్నీ వస్తాయి. పెద్ద పెద్ద లోయల్లాగా వస్తాయి ఘాట్ సెక్షన్లో. ఆపోజిట్లో వెహికల్స్ వస్తే అట్లా స్లో చేసుకోవాల్సిందే. మనమైతే ఘాట్ ఎక్కుతున్నాం కాబట్టి మనకి స్లో చేస్తారు వాళ్ళే, డౌన్కి వచ్చేవాళ్ళు. కొన్ని సిచ్యువేషన్లో మనం కూడా డౌన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదైతే చింతల అనేసి ఒక ఊరు. మధ్యలో మనకి డోర్నాల్ నుంచి వస్తే ఒక 12 కిలోమీటర్ల తర్వాత అయితే ఈ ఊరు వస్తుంది. ఈ ఊరు తర్వాత మళ్ళీ మనకి శ్రీశైలం వరకు ఏమి ఉండవు అన్నమాట ఊర్లో. ఏ ఫారెస్ట్లోకి వెళ్ళినా చెప్పేది ఒకటే, మన అనిమల్స్ ఉంటాయి కదా రోడ్డు సైడ్, ఆ ఫారెస్ట్లోంచి వచ్చే అనిమల్స్, కోతులు కానీ ఇలాంటి వాటికి ఎలాంటి ఫుడ్ కానీ ఫీడ్ చేయకూడదు, అంటే పెట్టకూడదు. ఎందుకంటే అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవి రోడ్ల మీదకి అలవాటు పడతాయి. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ మన మీదకే తిరగబడడం అలాంటివి చేస్తాయి. కొన్ని అయితే రోడ్ల మీదకి వచ్చేసి అలవాటు అయిపోతాయి అన్నమాట, ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది అనేసి. అది ఇక్కడే ఉండడం వల్ల ఏమవుతుందంటే రోడ్ అటు ఇటు తిరుగుతుంటాయి. మన బండ్లు కన్నా స్పీడ్గా వస్తుంటాయి కాబట్టి మన బండ్ల కిందకైనా పడిపోవడము, వాటికి యాక్సిడెంట్ అయితే అవుతుంటుంది. దానికోసం అయితే ఫుడ్ అయితే రోడ్ సైడ్ ఎక్కడనే కాదు, ఎక్కడ కానీ ఫారెస్ట్ సైడ్ కానీ రోడ్ సైడ్ కానీ ఎక్కువ ఫుడ్ అనేది పెట్టకూడదు ఎప్పుడు కానీ. చూడండి ఇక్కడ ఆల్రెడీ వీటికి అలవాటు అయిపోయింది. ఇక్కడ రోడ్ దగ్గర రెడీగా కూర్చొని ఉన్నాయి అన్ని కోతులు తప్పు గ్యాంగ్. చూడండి ఊరి పేరు చింతల. చూడండి ఇక్కడైతే టీటీ ఏదో ట్రబుల్ ఇచ్చింది, ఏమైందో తెలీదు. చూడండి మొత్తం అయితే ఎంత బాగున్నాయో చెట్లు ఫుల్గా. ఇలాంటి చెట్లు ఇప్పుడు ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా అయితే ఉంది. ఇంకా మంచు అంతా అయిపోయిన తర్వాత ఎండాకాలం ఇంకా ఫుల్గా ఎండిపోతాయి చెట్లన్నీ. నెక్స్ట్ మళ్ళీ వర్షం పడిందంటే మొత్తం పచ్చగా అయిపోతాయి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే ఫుల్ గ్రీనరీ అనమాట, మొత్తం పచ్చగా ఉన్నది. లాస్ట్ టైం అయితే ఫ్లైవుడ్ తీసుకొచ్చాను, అప్పుడు కూడా దేవస్థానంకి. అప్పుడు కూడా టెంపుల్కి సంబంధించిన 200 రూపీస్ రూమ్లో అయితే ఉంటాయి కదా,
ఆ రూములకి అయితే ప్లైవుడ్ మెటీరియల్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే మన గుడికి సంబంధించిన వాటికి మొక్కల లోడు, 2 సార్లు టెంపుల్కి సంబంధించిన వాటిని తీసుకోవచ్చాను లోడు. సో టిప్పర్ని అయితే ఓవర్టేక్ చేస్తున్నాడు. కింద దిగేశాడు. బస్సులో ఉండేవాళ్ళంట గట్టిగా పట్టుకుంటున్నారు, అవ్వలేదు. ఆపోజిట్లో కార్ అయితే వచ్చేసింది. 12 రోజులు అయితే రెడీగా వెనకాల ఉంటారు, ముందర ఏమొస్తుంది ఏమీ ఆలోచించరు. పెద్ద గ్యాంగ్ హిందీ వాళ్ళు వంట చేసుకున్నానికి 2 కట్లన్నీ దొంగలిస్తూ ఉన్నారు. ఎస్, తెలుగు వాళ్ళే. రోడ్ల మీద అయితే అలా ఆపడం అయితే చాలా డేంజర్, ఎందుకంటే ఫుల్ డౌన్ ఉంది అటు నుంచి. చూడండి ఇక్కడైతే ఎక్కువ యాక్సిడెంట్ జరిగినాయి, అద్దాలు మొత్తం పగిలిపోయినాయి ఎక్కువ. చూడండి ఘాట్ సెక్షన్లో అయితే లారీ అయితే ఏదో ప్రాబ్లం అయితే అయింది, ఆగిపోయింది. ఏం ప్రాబ్లం అయిందో అయితే తెలీదు. ఇలాంటి సిచ్యువేషన్లో చూడండి కింద పడుకొని ఉన్నాడు. శిఖరం అనేసి ఇక్కడ నుంచి శ్రీశైలం అయితే 8 కిలోమీటర్స్ ఉంటుంది. శ్రీశైల శిఖర దృశ్యం ఇక్కడ నుంచి. టెంపుల్ అయితే అక్కడ ఉంది. ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి వచ్చేసి రైట్ వెళ్తే హైదరాబాదు సుడిపేట అనేది వస్తుందంట. స్ట్రైట్ అయితే మనకి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం. చూడండి మనకి ఎంట్రన్స్లోనే అయితే ఇక్కడైతే టెంపుల్ అయితే వస్తుంది, వినాయకుడి టెంపుల్, సాక్షి గణపతి గుడి.